వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలలో భారీ చోరీ జరిగింది. 2 ఏటీఎంలలో సుమారుగా ఒక ఏటీఎంలో 10 లక్షలు, మరొక ఏటీఎంలో 27 లక్షలు అపహరించుకుపోయారు దొంగలు. అంతేకాకుండా కొంత నగదును కూడా కాల్చివేశారు. ఈ ఘటనపై పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ నగరంలో వరుస ఏటీఎం దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆర్యనగర్, సాయినగర్ ప్రాంతాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో దాడి చేసి భారీ దోపిడీకి యత్నించారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. సాయినగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు 10 లక్షలు, ఆర్యనగర్లోని సీసీబీ ఏటీఎంలో దాదాపు 27 లక్షలు ఉండగా గ్యాస్ కటర్స్ ఉపయోగించడం వల్ల పెద్ద మొత్తంలో నగదు మంటల్లో కాల్పినట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజ వెంకటరెడ్డి సంఘటన స్థలాలకు చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి సాక్ష్యాలను స్వీకరించారు. ఈ దోపిడీకి 5 మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు పాల్పడ్డట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరు ప్రొఫెషనల్ దొంగలుగా భావిస్తున్నట్లు పేర్కొంటూ నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దాంట్లో ఉన్న అమౌంట్ను దొంగలించుకోవడం జరిగింది. దీంట్లో 10 లక్షలు మొన్న పెట్టారని చెప్పి తెలుసు. దాంట్లో ఎంత అమౌంట్ పోయింది, ఎంత ఉంది అనేది సాయినగర్లో తేలాల్సింది. అక్కడ 27 లక్షలు పెట్టారు. అందులో 2 రోజుల క్రితం పెట్టారని చెప్పారు. అందులో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ విత్డ్రా అయింది అనేది మన సిస్టమ్ ద్వారా తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్స్టేట్ గ్యాంగ్, రాజస్థాన్ కానీ బీహార్ గ్యాంగ్ కానీ సస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళు ఎక్కడ దొంగతనం చేస్తారు, సిలిండర్లు దొంగతనం చేస్తారు, గ్యాస్ సిలిండర్ కట్టేసి పాత డైరెక్షన్లు లాగా అనిపిస్తూ ఉంది. పోలీస్ టీంలని పంపించాం. ఖచ్చితంగా గ్రేటా కార్లో వచ్చారు. గ్రేటా కార్లు ఎక్కడ దొంగలించి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు గత నేరాల అనుభవాల దృష్టిలో ఎక్కడో దగ్గర ఆ గ్రేటా కార్లు కూడా దొంగలించుకొని వచ్చినట్లు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డబ్బు దగ్ధమైనా సరే అది ఇన్వెస్టిగేషన్లో దగ్ధమైనట్టయితే ఏమనిపించట్లేదు. అది ఇంతమంది టీంలు వేసేస్తారు. ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నాం టీంలు వేసి. ఎంతమంది వచ్చినట్టు భావిస్తున్నారు? 5 వచ్చారని చెప్పాను. 5 కార్లో 5 వచ్చారు. సీసీటీవీలు కొన్ని ద్వారా చూస్తాం.